ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, కృష్ణా ట్రిబ్యునల్ మీద ఎంతటి అన్యాయం ఎలా జరుగుతూ ఉంది అని, విభజనకు కృష్ణా ట్రిబ్యునల్కు ముడిపెడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాన్ని, చంద్రబాబు చేస్తున్న నాటకాన్ని రెండింటినీ కూడా చెప్పడానికే ఇవాళ ఈ ప్రెస్ మీట్. మొట్టమొదటిది 1973 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ మనకు తీర్పు ఇచ్చింది కృష్ణా నది విషయంగా. ఈ తీర్పు ప్రకారం, తీర్పు 1973, ఈ పేపర్లన్నీ కూడా మళ్ళీ మీకు అందరికీ ఇస్తాము. క్లారిఫికేషన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మైసూరారెడ్డి అన్న అందరికీ కూడా ఇంకా అవసరమైతే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. 1973 సంవత్సరంలో తీర్పు ఇచ్చిన తర్వాత ట్రిబ్యునల్ 1976 సంవత్సరంలో కర్ణాటక వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద క్లారిఫికేషన్స్ అడిగారు. క్లారిఫికేషన్స్లో కర్ణాటక అడిగింది, కర్ణాటక ప్రేస్ దట్ దిస్ ట్రిబ్యునల్ మే బీ ప్లీజ్ టు క్లారిఫై / ఎక్స్ప్లెయిన్ 1, 2, 3 3 పాయింట్స్ అడిగారు. That the liberty be given to Andhra Pradesh to use the remaining water in excess of allocation made to it under clause 5C, it is limited to the existing carryover capacity as found by this tribunal to meet deficiency in deficit years. 2.2, that the liberty given to Andhra Pradesh to utilize surplus waters be restricted to utilization within the basin. And 3, that the liberty be given to Andhra Pradesh for the utilization of surplus waters does not confer rights on the Andhra Pradesh either to divert waters outside the basin in excess of its allocation or to construct new works for utilization outside the basin, except with prior consent of the upper states. There is no ground for limiting the use of the remaining water by Andhra Pradesh to its existing carryover capacity. If the remaining water is not used by Andhra Pradesh, it will be wasted to the sea. In pages 409 and 411 to 411, volume 2 of the report, we have been given full reasons for not imposing restrictions on Andhra Pradesh regarding diversion of water outside the Krishna basin. We see no ground for further clarifying this matter. ఈ క్లారిఫికేషన్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి మిగులు జలాల మీద పూర్తి హక్కులు ఉన్నట్టే. ఉన్నప్పటికీ 1976లో క్లారిఫికేషన్ సుదీర్ఘంగా వచ్చినప్పటికీ 2000 సంవత్సరం వరకు, అంటే 1976 నుంచి 24 సంవత్సరాలు, చంద్రబాబు గారు దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ తీర్పు ఉంది కదా, ప్రాజెక్టులు కట్టుకుందాము అన్న ఆలోచన ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. తర్వాత 1997 సంవత్సరంలో కర్ణాటక వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే, చంద్రబాబు గారు దేవగౌడను ప్రధానమంత్రిగా చేశాడు. అప్పటికి దేవగౌడను ప్రధానమంత్రి సీట్లో చంద్రబాబు గారు కూర్చోబెట్టారు. ఆ తర్వాత దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు, చంద్రబాబు గారు చక్రం తిప్పుతున్నారు. దేవగౌడ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక సుప్రీంకోర్టుకు పోయింది. పోయిన తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంటు కర్ణాటక వర్షన్కు పూర్తిగా సపోర్ట్ చేస్తూ వాళ్లకు మద్దతు ఇచ్చింది. చంద్రబాబు గారు హయాంలో ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి,
అక్కడ దేవేగౌడ గారిని ప్రధానమంత్రిని చేశారు. కర్ణాటక కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నష్టపరుస్తూ కర్ణాటకకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తీర్పు వచ్చింది. 2000 సంవత్సరంలో ఈ తీర్పు వచ్చింది. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. మరి ఈయన లాయర్లను మంచోళ్ళను పెట్టలేదా, లేదా నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యాడా, మరొకట అని నేను వేరే చెప్పనవసరం లేదు. ఈ తీర్పులో ఎంత దారుణమైన తీర్పు అంటే ఈ తీర్పు ఏమంటుందంటే, a bare reading of the report of the tribunal and its decision in the form of a final order, which has been notified by the central government, unequivocally indicates that the so-called liberty granted to the lowest riparian states does not confer any right beyond the allocable share. In other words, what the lowest riparian states has been granted under the decision of the tribunal is at liberty to utilize the surplus waters flowing without creating any right in favor of the state concerned. ఇంకొక పారాగ్రాఫ్ ఎక్కడంటే, this being the nature of the direction of the tribunal, it is appropriate for the central government to exercise the discretion while granting any scheme or project of the lower riparian state and bearing in mind what is really meant by the liberty granted, so that the lowest riparian state should not be allowed to proceed ahead with large-scale water projects for utilization of surplus waters in excess of the allocated quantity over which the state has no right. అంటే మనకున్న మిగులు జలాలను, మనకున్న హక్కును సుప్రీంకోర్టు తీసేస్తూ వచ్చిన స్టేట్మెంట్. దీన్ని కౌంటర్ చేయాల్సింది పోయి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి 2000 నుంచి 2004 దాకా కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఒక్కటంటే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2003 దాకా ఈ ట్రిబ్యునల్ ఉంటుంది. అంటే బచావో ట్రిబ్యునల్ 1973 నుంచి 2003 దాకా ఉంటుంది. ఈ 2003 దాకా ఉండే లోపు ఎన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు మనం కట్టగలిగితే అవన్నీ ప్రాజెక్టులు కూడా ఆ తర్వాత నికర జలాల కింద మనం హక్కును తెచ్చుకోవచ్చు అన్న ఆరాటపడ్డాడు. చంద్రబాబు గారు చేయాల్సిన పని తాను చేయలేకపోయాడు. రాజశేఖర రెడ్డి గారేమో, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారేమో 2003 దాకే ట్రిబ్యునల్ తీర్పు ఉంటుంది కాబట్టి అంత లోపల హడావిడిగా కంప్లీట్ చేయాలి ప్రాజెక్టులు అని చెప్పి బచావో ట్రిబ్యునల్ 2004 దాకా, కానీ 2004 కొత్త ట్రిబ్యునల్ వస్తుంది. ఆ ట్రిబ్యునల్ మళ్ళీ తీర్పిచ్చే లోపు యాజ్ మెనీ ప్రాజెక్ట్స్ ఎస్ పాసిబుల్ కట్టి అవన్నీ నికర వాటర్స్ అవన్నీ నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద తీసుకొని వస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఆరాటపడ్డాడు. ఎప్పుడో చేయాల్సిన పని తాను చేయలేకపోయాడు చంద్రబాబు. 2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. 2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చి ఇదంతా రివ్యూ తీసుకుంటుంది. రివ్యూ తీసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ తీర్పు వచ్చే ముందే ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగితే అన్ని ప్రాజెక్టులు కట్టి వీలైన కాడికి నికర జలాల కేటాయింపుల్లో మన వాటాను పెంచుకునే ప్రయత్నం దివంగత నేత చేశాడు. ఇలా దివంగత నేత ప్రాజెక్టులు కడుతున్నాడని కొత్త ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో ఆ ట్రిబ్యునల్ దగ్గరికి కర్ణాటక వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి అడిగింది. అడిగితే అటువంటి పరిస్థితుల మధ్య ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా, ఇది నోట్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద గవర్నమెంట్, ఇదేమి సెక్రటేరియట్లో అడిగితే ఎవరైనా ఇస్తారు ఈ నోటు, మీకు కూడా కాపీలు కూడా ఇస్తాయి.
దీంట్లో క్లియర్ కట్గా ఈ జడ్జిమెంట్ కాపీని కూడా కోట్ చేశారు. సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ కాపీని కూడా కోట్ చేస్తూ క్లియర్ కట్గా ఇచ్చారు. ద బేసిస్ ఆన్ విచ్ దివంగత నేత చనిపోయిన ఆయన ఆ లెటర్ ఎందుకు ఇచ్చాడు అని. ఆ లెటర్లో ఆయన ఇస్తూ ఏమన్నాడు, తప్పేమనలేదు, ఇవన్నీ నికర జలాల మీదనే ఆధారపడ్డ ప్రాజెక్టులు అని అన్నాడు. తన మనసులో ఉన్న మాట ఏదైతే తను చేయాలనుకున్నాడో అదే చెప్పాడు, తప్పు కూడా కాదు. క్లియర్ కట్గా ఈ జడ్జిమెంట్ని కూడా కోట్ చేస్తూ ఇంటర్నల్ నోట్ సర్క్యులేట్ అయింది. మరి నేను అడుగుతున్నాను ఒకటే, ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్డీఏలో దేవేగౌడను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఇటువంటి జడ్జిమెంట్ వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చేసేయాలి, రాష్ట్రాన్ని విడగొట్టేసేయాలి అడ్డగోలుగా అని 2009లో ప్రకటన, డిసెంబర్ 9 ఆమె పుట్టినరోజు నాడు ప్రకటన చేసింది. 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. 2010లో అంటే సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత 2010లో ఇంటరిమ్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ మిగులు జలాల టాపిక్ ఒక కాంప్లికేటెడ్ టాపిక్ కాకూడదు అని, విభజన జరిగేది డిసెంబర్ 9 కల్లా, ఎటువంటి పరిస్థితుల్లో 2013 డిసెంబర్ 9 కల్లా పూర్తి చేయాలని ఆరాటంతో హడావిడిగా మళ్ళీ ఇవాళ ఫర్దర్ క్లారిఫికేషన్స్ నేను ఇచ్చారు. అంటే ఇంకా మిగులు జలాలే మీకు లేవు, మీ చావు మీరు చావండి అని. నిజంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీని తిట్టాల్సింది పోయి, సోనియా గాంధీని తిట్టాల్సింది పోయి, ఆ దివంగత నేత చనిపోయి 4 ఏళ్ళు అవుతా ఉంది. ఏమి ఇప్పుడు దివంగత నేత చనిపోయిన తర్వాత రోషయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఆర్గ్యుమెంట్స్ ట్రిబ్యునల్లో ఈ 4 ఏళ్ల కాలంలో కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎవరైనా వద్దన్నారా కిరణ్ కుమార్ రెడ్డిని వేరే లెటర్ ఇవ్వద్దని? ఎవరైనా వద్దన్నారా రోషయ్య గారిని వేరే లెటర్ ఇవ్వద్దని ఎవరైనా కత్తిపెట్టి వద్దన్నారా? వేరే రకంగా ఆర్గ్యూ చేయొద్దని ఎవరైనా అన్నారా? అవన్నీ చెయ్యరు, అన్యాయంగా ఆర్గ్యూ చేస్తారు. కారణం ఏమిటి అని అంటే పైన సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని విడగొట్టే సమయానికి మిగులు జలాల టాపిక్ లేకుండా చేయాలి కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇది కాన్స్పిరసీ పెట్టుకొని చంద్రబాబు గారు ధర్నా అంట, తాను తప్పిదం చేశాడు ఫస్ట్. రెండవది ఇప్పుడు సోనియా గాంధీ గారు తప్పిదం చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారిని తిట్టకుండా, రోషయ్యని తిట్టకుండా, కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టకుండా 4 ఏళ్ల కిందట చనిపోయిన ఒక వ్యక్తిని ఏదో ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఎందుకు ఇచ్చాడో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ లెటర్ ఎందుకు ఇచ్చాడు, మంచి చేయడం కోసం ఇచ్చాడు అందరికీ తెలుసు. ఆ తర్వాత వేరే వాళ్ళు వేరే రకంగా కావాలనుకున్న లెటర్లు ఇవ్వచ్చు. అవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు గారు వాళ్ళు ఎవరిని తిట్టడు. కాంగ్రెస్ పార్టీని అస్సలు తిట్టడు, సోనియా గాంధీ గారిని అస్సలు తిట్టడు, కిరణ్ కుమార్ రెడ్డిని అంతకన్నా తిట్టడు. చనిపోయిన ఒక వ్యక్తి 4 ఏళ్ల కిందట చనిపోయిన ఒక వ్యక్తి మీద ఏళ్ళు చూపిస్తారు. ఇవి రాజకీయాలు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని అంటే నీళ్లు కూడా లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతగా చెడిపోయింది అని అంటే కాంగ్రెస్ పార్టీ విభజించాలని నిర్ణయం తీసుకుంది. నీళ్లు దొరకవు అన్న సంగతి తెలిసిన, పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకవు అన్న పరిస్థితి తెలిసిన చంద్రబాబు గారు వ్యతిరేకించరు, పైగా మద్దతు ఇస్తారు. ఈ వ్యవస్థలో నిజాయితీ అన్నది పూర్తిగా కరువైన పరిస్థితుల మధ్య ఇవాళ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణమైన రాజకీయాలు నా జీవితంలో అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇవాళ చూస్తున్నా. అంతేమా? ఇంగ్లీష్ I think it's by and large to just sum it up into a few words in English.
there is a very close link between what is contemplated to divide the state and the Krishna Tribunal and the Krishna Tribunal clarification what has just come out. The Congress party has used its power to ensure that Krishna waters dispute doesn't arise while the state is being split. They have utilized their power in such a way that they have made use of these tribunals to just support them blindly. 2009, December 9th, on the day when Sonia, it was her birthday, on December 9th, 2009, Sonia Gandhi made a statement to split the state. In 2010, 1 year later, there is an interim order given to facilitate this division, because there's going to be a controversy on surplus waters, so they don't want this controversy to happen while the state is being split. So they have deprived the right, they have denied the right. And now in 2013, just few weeks, 1 week back, they have released a 3-4 days back, they released a clarification. The reason being, they want to hurry this process. By December 9th, once again, probably her Sonia Gandhi's birthday once again, they want to hurry this process and they don't want this to come up again. In fact, the split is being done in such a manner where people are not bothered, even if somebody does not get water. Right from Kuppam to Srikakulam, there exists no fresh water source, only seawater. And this is reality. And the most unfortunate thing is, these people are just doing it for the sake of votes and seats without considering anything. In fact, the other day, just a couple of days back, there was this topic on Rayal Telangana. I don't understand what is the justification for Rayal Telangana. Congress people do not know what they're doing. Rayalaseema, who has given them the right to split Rayalaseema into two? I don't understand. Why add only 2 districts? Might as well add the balance of the districts to Telangana and rename the state as Telangana state. We are happy with it. Why do what exactly is happening? These people have absolutely no clue what they're doing. They're doing it for the sake of votes and seats. Add a couple of more districts to whatever they're doing so that they increase their share of votes and seats. What nonsense is this? This is where the need for Article 3 amendments should come in. I appeal to the states, I appeal to the leaders of all the parties, I appeal to the floor leaders in the parliament. Please undo this injustice. If you're going to let this happen today, tomorrow it's going to be your turn. They would exactly do what they're doing here in Andhra Pradesh. Anybody in power with 270 seats in parliament would ensure that they split any state in a similar manner for the sake of votes and seats. If people were to keep quiet, Andhra Pradesh would set a new precedent. They've got to stop. All these states have been formed on linguistic grounds after the first SRC recommendations. And it has been 60 years now since then. And now, after 60 years, if somebody wants to break a state, there's got to be a procedure laid down. And I emphasize the need that you should pass an assembly resolution with 2/3 majority in the assembly. If not unanimous, at least 2/3 in the assembly. And 2/3 in the parliament should ratify this. Only then there would be a sensible decision. Only then there would be democracy prevailing. Otherwise, this would not stop. I appeal for democracy. I appeal to everybody who is for democracy to stand up, because this is, Andhra Pradesh is going to set a new precedent. Thank you. అదేమ్మా చెప్పేది. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని అంటే అర్థం కాని పరిస్థితులకి దిగజారిపోయాయి. 2 జిల్లాలు ఆ పక్క తీసుకొని వెళ్ళి కలిపేదానికన్నా మిగిలిన అన్ని జిల్లాలు కూడా ఆ పక్కే కలిపేసి రాష్ట్రం పేరు తెలంగాణ అని పెట్టేద్దాం. సుఖం కదా. అబ్జెక్షన్ ఎవరు చెప్పడం లేదు. వీఆర్ ద ఫస్ట్ వన్ టు యాక్సెప్ట్ దట్
Let Andhra Pradesh no longer be called Andhra Pradesh. Let Andhra Pradesh be called as Telangana. I'm very, I'll be pleased to do that, to support that view, in fact. అంతే కదా, మరి సమైక్యంగా ఉంటే పరిష్కారం అవుతుందనే కదా మేము చెప్పేది. పేరు మార్చి సమైక్యంగా ఉంచితే పరిష్కారం అవుతుందనే కదమ్మా మేము చెప్పేది. Could you please repeat? మళ్ళీ ఒకసారి చెప్తారా? పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితిలోనూ దీని బిల్లును ఆమోదింప చేయకూడదు అనే ఆలోచనతోనే జరుగుతూ ఉన్నాయి. ఎస్, పార్లమెంట్లో మా బలం 3, నేను కాదనడం లేదు. కానీ ఇది డెమోక్రసీ మీద అటాక్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రం వెళ్తున్నాం, ప్రతి రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రులతోనూ, అక్కడ లీడర్లతోనూ, వేరే పార్టీ లీడర్లతోనూ అందరితోనూ మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ అన్యాయం జరగకుండా కాపాడండి, ఆపండి, రేపొద్దున మీకు కూడా ఇదే జరుగుతుంది అని చెప్పి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇన్సల్ట్గా ఉందా లేదా అనేది సెకండరీ విషయం తల్లి. కారణం ఏంటంటే బికాస్ ఇట్ ఇస్ స్టేట్ కాస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు, తర్వాత ఆయనకైనా వేరే పనులు ఏదైనా పడినట్టున్నాయి, మళ్ళీ ఆయన 6వ తారీఖున అంటున్నాడు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్తాం, ఖచ్చితంగా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎటువంటి నామూషి లేదు అక్కడ, ఎటువంటి దర్పం లేదు అక్కడ. తగ్గుతాం, ప్రాధేయపడతాం, సపోర్ట్ అడుగుతాం. మళ్ళీ 6వ తేదీ రమ్మంటున్నారు, ఖచ్చితంగా 6వ తేదీ కూడా వెళ్తాం, వెళ్ళి ప్రాధేయపడతాము. సోనియా గాంధీ గారిని అడిగితే కరెక్ట్గా చెప్తుందా? అంతే కదమ్మా, కరెక్ట్గా అదే కదా నేను చెప్పింది. 2009 అని చెప్పాను, 2010 అని చెప్పాను, 2013 అని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ట్రిబ్యునల్ తీర్పులను సోనియా గాంధీ గారు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా వేరే సంకేతాలు ఏం కావాలి? డేట్లతో సహా చెప్పాను. నువ్వు నమ్ముతావు అమ్మా మాటను? శ్రీశైలం ఒకవైపున, నాగార్జున సాగర్ ఒకవైపున ఉంటే సమస్య తీరుతుందంటావా? కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు? పరిష్కారం దొరకదు కదా, ఇంకా అన్యాయమైన పరిస్థితులకు పోతారు. లాస్ట్ 2 క్వశ్చన్స్ అమ్మా, దాని తర్వాత మహేశ్వర రెడ్డి గారు పూర్తిగా దగ్గరుండి అన్ని కూడా ఆన్సర్ చేస్తారు. లాస్ట్ 2 క్వశ్చన్స్. తెలీదు మా కరెక్ట్గా. మీ పేరు ఏం పేరన్నా? తెలీదు రాజు. కరెక్ట్గా నాకైతే ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రిపేర్డ్గా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న రాత్రి 11 గంటలకు వచ్చే తల్లి, రాత్రి 11 గంటలకు వచ్చా, పొద్దున్నే మీతో మాట్లాడుతున్నా. ఇంతకన్నా ఇంకా లేట్ అనేది నేనైతే చెప్పలేను కదా. జాతీయ నాయకులు నేను కలుస్తున్నాను కాబట్టి అన్యాయం జరుగుతూ ఉందన్నది దేశం మొత్తానికి తెలుస్తూ ఉంది కాబట్టి ఈరోజు రాయల్ తెలంగాణ అని చెప్పి మళ్ళీ కొత్త టాపిక్ తీసుకొని వచ్చి సగం రాయలసీమను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు కూడా నీ గుండెల మీద చెయ్యేసుకొని మనస్సాక్షిని అడుగు, ఇది అన్యాయం కాదా అవునా అని చెప్పి. రాయలసీమలో వాళ్ళ ప్రజలకు మనోభావాలు ఉండవా చెప్పు? న్యాయమేనా ఇది? నువ్వే గుండెల మీద చెయ్యేసుకొని చేతులు చెప్పుమా.